అజ్మీర్ ఖాజా గరీబ్ నవాజ్ అంటే పేదవాళ్ళకు దేవుడు. నేను ఎప్పుడు ఆ పేదవాళ్ళకు దేవుడైనటువంటి ఆ గరీబ్ నవాజ్ స్వామి గురించి నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను. ఆయన ఎవరో కాదు, ఇదిగో ఈయనేను. గరీబ్ నవాజ్ అంటే ఈయనేను. మనం ఇప్పుడు అజ్మీర్లో ఉన్నాము. అజ్మీర్ ఖాజా గరీబ్ నవాజ్ అంటే ఈ స్వామివారే. ఆయన దర్గా ఇది. పేదవాళ్ళకు దేవుడు. ఆయనకున్నది అంతా పేదవాళ్ళకు దానం చేసి వాళ్ళ ఆకలి తీర్చి పేదవాళ్ళకు దేవుడిగా అవతరించాలి నేనని చెప్పి స్వామివారు ఆ అల్లా యొక్క దివ్య దృష్టి పొంది స్వామివారు జీవ సమాధి భూత ప్రేత పిశాచ శాకిని డాకిని కామిని మోహిని గాలి దెయ్యంబులకు షహీన్షాయి తండ్రి, ఈ హిందుస్థాన్కి సుల్తాన్గా గరీబ్ నవాజ్ సర్కారుగా అవతరించి పేదవాళ్ళకి అన్నం పెట్టే దేవుడుగా, పేదవాళ్ళు కష్టాల్లో ఉండి కష్టాలను తీర్చే మహనీయుడుగా ఆ గరీబ్ నవాజ్ ఇక్కడ జీవ సమాధి స్వామివారు కొలువు తీరి ఉన్నారు. స్వామివారు ఏ సమస్యకైనా ఆర్థికంగా నష్టపోయినా పేదవాళ్ళు కన్నీటి బొట్టు తుడిచే మహనీయుడు ఈ గరీబ్ నవాజ్. హిందూ ముస్లిం అనే భేదం లేకుండా స్వామివారు మన కొరకై, మన జీవితాల కొరకై బాగు చేయడానికి స్వామివారు మన కొరకై ఈడ జీవ సమాధి హిందుస్థానీ పేదవాళ్ళకి దేవుడిగా అవతరించి మన స్వామి గరీబ్ నవాజ్. చూడండి దర్గా, ఇది దర్గా, స్వామివారి దర్గా చూడండి. సందు లేదు, జనాభా ఇసకేస్తే రాళ్ళ స్వామివారు దర్గా. ఇసకేస్తే రాలేదు స్వామివారి దర్గా. జనాభా అంత జనాభా వస్తారు. హిందూ ముస్లిం అనే తేడా లేకుండా వస్తారు స్వామివారు. ఇంకోటి కూడా, శ్రీ వెంకటేశ్వరుడు ఏ విధంగా అయితే బీబీ నాంచారమ్మని పెళ్లి చేసుకొని ఒక మానవత్వం అయితే చాటుకున్నాడో, అదేవిధంగా మన స్వామి గరీబ్ నవాజ్ కూడా ఒక హిందూ మతానికి చెందిన అమ్మవారిని పెళ్లి చేసుకొని మనకి కుల మతాలకు అతీతంగా సోదర భావంతో బతకమని ఒక నీతి అయితే నేర్పించారు. మనకు మహనీయులే నేర్పించారు. సృష్టిని కాపాడే దేవుళ్ళే మనకు నేర్పించారు స్వామివారు. వెంకటేశ్వర స్వామి అయితేనేమి, భూత భవిష్యత్తు వర్తమానాన్ని చెప్పిన శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి అయితేనేమి, మహమ్మదీయ గర్భాన్ని జన్మించిన సిద్ధయ్య స్వామిని ప్రియశిష్యుడిగా తీసుకున్న సిద్ధయ్య స్వామి, ఆ బ్రహ్మంగారు స్వామి సిద్ధయ్య స్వామిని ఫ్రీ శిష్యుడిగా చేసుకొని మనకి సోదర భావంతో బతకమని నేర్పించాడు. ప్రతి ఒక్కరు మానవత్వంతో బతకాలని, ప్రతి ఒక్కరూ మత విద్వేషాలు లేకుండా ప్రతి ఒక్కరూ బాగా ఉండాలని, సోదర భావంతో బతకాలని కోరుకుంటూ నేను మీ అజ్మీర్ ఖాజా గరీబ్ నవాజ్ ఆయన యొక్క దివ్య దర్శనాన్ని పొందటానికి, ఆయన యొక్క పాదాలని నేను చూడటానికి ఇక్కడ అజ్మీర్కి అయితే వచ్చున్నాను. స్వామివారి దర్శనం చేసుకున్నాను. నా సబ్స్క్రైబర్లు బాగుండాలని ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ గరీబ్ నవాజ్ స్వామివారు దర్గాని చూడమని. ఇగో జనాభా చూడండి, హిందూ ముస్లిం అనే తేడా లేదు. చూడండి స్వామివారి దర్గా. అబ్బా ఎంత మంది వస్తున్నారు, ఎంతమంది పోతున్నారు. ఒక్క రోజు కూడా స్వామివారి దర్గా ఖాళీయే ఉండదు. ఆ వైకుంఠవాసుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఏ విధంగా ఆ తిరుమలలో ఏ విధంగా అయితే జనాభా ఉంటారో అదే విధంగా ఇక్కడ స్వామివారి కాడ ఉంటారు. ఎందుకంటే పేదవాళ్ళు కన్నీళ్లు తుడిచే భగవంతుడికి అవతరించాడు కనుక అదే విధంగా స్వామివారి కాడ ఉంటారు. చూడండి 24 గంటలు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. జనాభే, ఎటు చూసినా జనాభే. స్వామివారిని లంగర్ఖానా చూపిస్తాను, మీకు లంగర్ఖానా చూపిస్తాను, చూసి దర్శనం చేసుకోండి. స్వామివారు సలాం జరుగుతూ ఉంది. ఇప్పుడే స్వామివారి సలాం అయిపోయింది. స్వామివారి సలాం జరుగుతూ ఉంది. స్వామివారి సలాం అయిపోయింది. మీకు లంగర్ఖానా అనే ఒక స్వామివారి మహిమ గురించి ఒకటి చెప్తాను, వినండి. స్వామివారి గురించి
ఇదంతా స్వామివారి దర్గానే చూడండి. అసలు జనాభా అబ్బా నాయన, ఈ జనాభా ఎక్కడ కూడా మరో వైకుంఠంగా ఉంది ఇక్కడ. అసలు స్వామివారి దర్గా మహా యోగులకే దర్శనం కాలేదు. స్వామివారి దర్గా ఆ విధంగా ఉంది. మహా యోగులకే ఆయన దర్శనం కాలేదు ఇంతవరకు. స్వామివారిని నేను 2 సార్లు దర్శనం చేసుకున్నాను. ఎంతో ధన్యుడిని నేను. స్వామి